అందరికీ నమస్కారం. ఓ చిన్న కథ చెప్తాను. ఏంటంటే ఒక ఊళ్ళోనూ సోమలింగుడు అనే ఒక అతను ఉంటాడు. అతని భార్య ఉంటారు. ఒక చిన్న పిల్లాడు ఉంటాడు వాళ్ళకి. సోమలింగుడు పక్క ఊరికి వెళ్ళి రోజు పాపం పని చేసుకుని ఇంటికి వస్తూ ఉంటాడు. అలాగా వాడు వస్తూ ఉంటేను ఒక చిన్న ముంగిస పిల్ల రోజు వాడి కాళ్ళకి అడ్డం వస్తూ ఉంటుంది. వాడేమోను ముంగిస పిల్లని ఇలా పక్కకు తోసేసి ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. అలా వాడు రోజు పెడుతూ ఉంటాడు. ఈ ముంగిస పిల్ల సాయంత్రం వచ్చేటప్పుడు వాడి కాళ్ళకి అడ్డం రావడం అలా అవుతూ ఉంటుంది. అలా కొన్ని రోజులు అయ్యేసరికి ఒక రోజునేమోను మామూలుగా వీడు వచ్చేస్తాడు ఇంటికి. ఆ ముంగిస పిల్ల ఆ సోమలింగుడితోటి వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. వచ్చేస్తే అయ్యయ్యో కాళ్ళు కడుక్కుంటుంటే అది కనిపిస్తుంది. అయ్యయ్యో ముంగేసి పిల్ల వచ్చేసింది, రోజు రోడ్డు మీద నాకు కనిపిస్తోంది, దాన్ని ఏమో తరివేస్తున్నాను, ఇవాళ నా వెనకాలే వచ్చేసింది, పోన్లే మన పిల్లాడు పెద్దవాడైతే దాంతో ఆడుకుంటాడు అని చెప్పి దాని పాలు ఏదో తినడానికి ఏదో పెట్టు అని చెప్తాడు. సరే అని వాళ్ళ భార్య ఏం చేస్తుందంటే దానికి పళ్ళు పెట్టి పాలవి పోసి చేస్తుంది. అది కొంచెం పెద్దగా అవుతూ ఉంటే ఒకరు ఇతనేమో రోజు పొద్దునే వెళ్ళిపోతాడు కదా, బయటికి వెళ్ళిపోతాడు కదా, ఇంట్లోనేమో మంచినీళ్ళు అయిపోతాయి. పాపం సోమలింగుడు భార్య ఏమోను చెరువుకి వెళ్ళి మంచినీళ్ళు తేవాలని బిందె తీసుకుని తలుపుల దగ్గరగా, పిల్లాడేమో ఉయ్యాలో పడుకున్నాడు కదా అని చెప్పి తలుపు దగ్గరగా వేసి చెరువు కడుతుంది. చెరువుకి వెళ్ళి నీళ్లు తీసుకుని వస్తూ ఉంటుంది. ఇక్కడేమవుతుంది, ఉయ్యాల్లో పడుకున్నాడు కదా పిల్లాడు, ఒక పాము వస్తుంది. పాము రాగానే ముంగిస వాసనతోటి పసిగట్టేస్తుంది. అమ్మో ఏదో పాము వచ్చినట్టుందని అలా అంతా చూస్తుంది. అది ఉయ్యాల దగ్గరకు వచ్చి ఉయ్యాల ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ ముంగిస వెళ్ళి ఆ పాముతో ఫైటింగ్ చేసి దాన్ని చంపేసి పాపం ఏం చేస్తుంది, చంపేసాను సంతోషంతో అటు తిరుగుతూ ఉంటుంది. ఈ సోమలింగుడు భార్య ఏం చేస్తుంది, నీళ్లు తీసుకుని వస్తుంది కదా, తలుపులా తెరవగానే అది ఏంటంటే పాపం దానికి మాట్లాడడం రాదు కదా, అంచేత ఏంటంటే సంతోషంగా ఇటు తిరుగుతూ ఉంటుంది ఏదో చెప్పాలి అని. అదేం చూస్తుంది, దాని మూతికి అంతా రక్తం ఉంటుంది. సోమలింగుడు భార్య చూడగానే అయ్యి బాబా ఇది మూతికంతా రక్తం ఉంది, పిల్లాడిని చంపేసిందే అని చెప్పి గబగబా సంకలో ఉన్న బింది అమాంతంగా ఆ ముంగిస మీద ఎత్తేసి పరిగెత్తుకుంటూ ఉయ్యాల దగ్గరికి వస్తుంది. పిల్లాడు చక్కగా ఆడుకుంటూ ఉంటాడు, అలా కాళ్ళు చేతులు కొట్టుకుంటూ చక్కగా ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు మళ్ళీ కింద చూస్తే పాము పడు ఉంటుంది. అప్పుడేమో గబగబా పరిగెత్తుకొచ్చి చూస్తుంది. ఇక్కడ చూస్తే ముంగిస చచ్చిపోతుంది. అయ్యయ్యో ఎంత పని చేశాను, తొందరపాటుతోటి నేను దాన్ని కాస్త చంపేశాను, మన పిల్లాడిని అది బతికించింది, నేనేమో దాన్ని చంపేశాను అని చెప్పి చాలా బాధపడి. అందుకోసం మనం ఏ పనైనా చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించి మరీ చెయ్యాలి. ధన్యవాదాలు.